ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇన్నాళ్ళు రాజకీయాల కారణంగా సినిమా షూటింగ్లను పక్కన పెట్టిన ఆయన ఇప్పుడు వరుసగా కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే సినిమా విడుదల చేయనున్నారు. అలానే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఓజీ మూవీలో కూడా తన పార్ట్ షూటింగ్ ని ఫినిష్ చేశారు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో పాల్గొనున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ సమయంలో అనుకోని అతిథిగా ఒక గెస్ట్ వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పవన్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో చిరంజీవి సెట్లో అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. పవన్ పక్కనే ఉండి మానిటర్లో షాట్ను చూస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాంతో చాలా రోజుల తర్వాత అన్నదమ్ములు ఇద్దరు మళ్ళీ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో మెగా అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా తొలి భాగం స్వాట్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కెరియర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది ఈ చిత్రం. రీసెంట్గానే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసేశారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. దాదాపు 14 సార్లు వాయిదా పడిన ఆ విషయం కూడా రికార్డ్ సృష్టించింది ఈ మూవీ. కాగా ఎట్టకేలకు జూలై 24న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తూ ఉండగా కీలక పాత్రలో అనుపమ ఖేర్, బాబీ డియోల్, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజ్, నోరో ఫతిహే, విక్రమ్జిత్, సుజిత్ సేనాగుప్తా నటిస్తున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ విడుదల కానుంది.